నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి పుష్కర కాలం దాటింది. ఇప్పటికీ రాజధాని అంశం ఒక ముగింపు లేని పోరాటంగానే మిగిలిపోయింది. 2026 నాటి రాజకీయ ముఖ చిత్రంలో ఒకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని వరల్డ్ క్లాస్ మెగా సిటీగా నిర్మించే యజ్ఞంలో ఉండగా, మరోవైపు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన అనే సరికొత్త ఫైనాన్షియల్ కారిడార్తో ఎంట్రీ ఇచ్చారు. ఒక రకంగా ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న యుద్ధంలా కాకుండా రెండు భిన్నమైన ఎకనామిక్ సిద్ధాంతాల మధ్య జరుగుతున్న ఘర్షణ అని చెప్పుకోవాలి. ముందుగా చంద్రబాబు విజన్ గురించి మాట్లాడుకుంటే, అమరావతిని జస్ట్ ఒక నగరంగా కాకుండా గ్లోబల్ బ్రాండ్గా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు. బాబు రాజకీయం ఎప్పుడూ వెల్త్ క్రియేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆయన దృష్టిలో రాజధాని అంటే కేవలం కొన్ని ప్రభుత్వ బిల్డింగ్ల సముదాయం కాకుండా ఒక జాతి ఎకనామిక్ ఇంజన్ అన్నట్లుగానే చూస్తారు. జగన్ చెప్పిన మావిగన్కు చంద్రబాబు చెప్పిన అమరావతికి తేడా ఉంది. జగన్లా అభివృద్ధి చెందిన ప్రాంతాలనే మరింత డెవలప్ చేయాలన్నది చంద్రబాబు ఉద్దేశం కాదు. అమరావతి నిర్మాణానికి చంద్రబాబు గ్రీన్ ఫీల్డ్ మోడల్ను అనుసరిస్తున్నారు. ప్రపంచంలోనే అరుదైన ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా 33,000 ఎకరాలను సేకరించడం ఒక సాహసోపేతమైన. దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటంటే, ఖాళీ భూమిని ఒక నగరంగా మార్చినప్పుడు దాని వాల్యూ 1000 రెట్లు పెరుగుతుంది. ఆ పెరిగిన వాల్యూని ఇన్వెస్ట్మెంట్గా మార్చి నగరాన్ని నిర్మించవచ్చు. హైటెక్ సిటీని నిర్మించి హైదరాబాద్ను ఎలా మార్చారో, సింగపూర్, జపాన్ మోడల్స్తో అమరావతిని డిజైన్ చేయడం ద్వారా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ను ఆకర్షించాలన్నది బాబు వ్యూహం. ఐటీ, బయోటెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాలు ఇక్కడ సెటిల్ అయితే అవి రాష్ట్రానికి పర్మనెంట్ ఇన్కమ్ సోర్స్గా మారతాయని, అమరావతి కోసం ప్రభుత్వం 1000 కోట్లు అప్పులు చేయక్కర్లేదని ఆయన వాదన. ఈ ప్రాంతానికి 2026 ఏప్రిల్ 6న వచ్చిన గెజెట్ నోటిఫికేషన్ అమరావతికి పర్మనెంట్ లీగాలిటీ సైతం వచ్చేసింది. 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగానికి ఇది ఒక గౌరవం అని సీఎం నమ్ముతున్నారు. ప్రస్తుతానికైతే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సపోర్ట్తో అమరావతి పనులు మళ్లీ స్పీడ్ అందుకున్నాయి. అయితే భారీ అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రానికి ఇంత పెద్ద నగరం అవసరమా, లేదా అది కేవలం ఒక వర్గానికి బెనిఫిట్ చేకూర్చే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టా అన్నది ప్రధాన విమర్శ. ఇక మావిగన్ విషయానికి వస్తే, జగన్ ప్రాక్టికాలిటీ పేరిట ఈ ప్రతిపాదనను ముందుకు తెస్తున్నారు. మావిగన్ మోడల్ బాబు సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్కు పూర్తి ఆపోజిట్గా ఉంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలపడం ద్వారా ఒక సెమీ అర్బన్ కారిడార్ క్రియేట్ చేయాలనేది దీని టార్గెట్. ఇక అమరావతి కన్స్ట్రక్షన్ కు అయ్యే 2 లక్షల కోట్లను ఒక వేస్ట్ ఖర్చుగా జగన్ చెప్తున్నారు. ఇప్పటికే ఉన్న సిటీలను కనెక్ట్ చేయడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు తగ్గుతుందని, ఆ మిగిలిన మనీని సంక్షేమ పథకాలకు మళ్లించవచ్చని ఆయన వాదన. అమరావతిలో కేవలం డ్రైనేజీ, పవర్ వంటి బేసిక్ ఫెసిలిటీస్కే లక్షల కోట్లు ఖర్చవుతాయి. కానీ మావిగన్లో ఇప్పటికే 110 కిలోమీటర్ల నేషనల్ హైవేలు, అతిపెద్ద రైల్వే జంక్షన్లు ఉన్నాయి. కేవలం 20,000 కోట్లతో ఇక్కడ అద్భుతమైన డెవలప్మెంట్ సాధ్యమని జగన్ చెబుతున్నారు. ఏప్రిల్ 2026 నాటికి సిద్ధమైన మచిలీపట్నం పోర్ట్ను ఈ నగరాలకు లింక్ చేస్తే ఎగుమతులు, దిగుమతులతో ఏపీ ఎకనామిక్ రాకెట్లా దూసుకుపోతుందని ప్రతిపాదిస్తున్నారు. దీనికి తోడు రాజకీయంగానూ అమరావతి కేవలం ఒక ఏరియాకే లిమిటెడ్ అనే ముద్ర వేయడం ద్వారా మిగిలిన ప్రాంతాల ఓటర్లను ఆకర్షించడం జగన్ స్ట్రాటజీలా కనిపిస్తోంది. అయితే ఇప్పటికే ఉన్న నగరాలను కలిపితే ఒక ఐకానిక్ క్యాపిటల్ అనే గుర్తింపు ఉండదన్న విమర్శలు లేకపోతే, ఇక్కడ ఇద్దరి విజన్లు భిన్నమైనవి. చంద్రబాబుది ఫ్యూచరిస్టిక్ విజన్, 0 నుంచి ఒక వరల్డ్ క్లాస్ సిటీని క్రియేట్ చేసి ఏపీని వరల్డ్ మ్యాప్లో పెట్టాలని ఆయన కోరిక. జగన్ది రియలిస్టిక్ విజన్, ఉన్న రీసోర్స్ను వాడుకుంటూ తక్కువ టైంలో ప్రజలకు మేలు చేయాలనేది ఆయన పంతం. ఏదైతేనేమి ఏపీకి రాజధాని అన్నది ఖచ్చితంగా కావాలి కాబట్టి దీనికి దీర్ఘకాలిక విజన్తో పాటు పొలిటికల్ స్టెబిలిటీ కూడా ఉండాలి. మరి ఈ విషయంపై భవిష్యత్తులో ఎలా ఉంటుందన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.